हाय फ्रेंड्स वेलकम टू निशी चैनल मन वीडियो चाला ఈజీగా ఉల్లిపాయ బజ్జీని ఎలా చేసుకోవాలో చూద్దాం। మనకి స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు ఇలా 5-10 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు। అలాగే ఈ ఉల్లిపాయ బజ్జీలు తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలు వచ్చేలా ఎలా చేసుకోవాలో చూసే ముందు మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। ముందుగా ఉల్లిపాయ బజ్జీలు చేయడానికి ఇలా రౌండ్ గా ఉన్న ఉల్లిపాయని తీసుకోవాలి। చిన్నగా ఉన్న ఉల్లిపాయలు కాకుండా పెద్దగా ఉన్న ఉల్లిపాయలు గాని మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు గాని తీసుకొని పైనున్న పట్టును తీసేసి రౌండ్ గా చక్రాలుగా కట్ చేసుకోవాలి। ఇక్కడ చూపించేలా మరీ సన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం గా కట్ చేసుకోవాలి। ఇలాగే మనం ఎన్ని బజ్జీలు కావాలంటే అన్ని చక్రాలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి। అలాగే బజ్జీలు ఎక్కువసేపు క్రిస్పీగా ఉండడానికి 1/2 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకొని అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి। అలాగే బజ్జీలు మంచి కలర్ రావడానికి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి। ఇలా మొత్తం కలిసిన తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ ముందు గట్టిగా కలుపుకోవాలి। ఇలా కలుపుకోవడం వల్ల పిండి ముద్దలు లేకుండా బాగా కలుస్తుంది। ఇలా పిండి బాగా కలిసిన తర్వాత మరికొన్ని వాటర్ వేసుకుని మనం పిండి కంటెన్సీ చూసుకుంటూ కలుపుకోవాలి। మనకి పిండి మరీ పలుచగా కాకుండా ఉల్లిపాయకి పట్టేలా కలుపుకోవాలి। పిండిని మరీ గట్టిగా కలుపుకుంటే ఎక్కువ బజ్జీలు చేసుకోలేము। అలాగే పిండి కూడా ఉల్లిపాయకి పట్టుకోకుండా బజ్జీలు సరిగ్గా రావు కాబట్టి మనం తక్కువ పిండితోనే ఎక్కువ బజ్జీలు చేయాలంటే ఇక్కడ చూపించే విధంగా పిండిని ఇలా కలుపుకోవాలి। మనం పిండిని మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ పలుచగా కాకుండా ఇక్కడ చూపించే విధంగా ఇలా పిండిని కలుపుకోవాలి। ఇలా పిండి మొత్తం కలిసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడాను వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి। మనం ఇలా వంట సోడాను వేసుకోవడం వల్ల మనకు బజ్జీలు పొంగినట్టుగా వస్తాయి। అందుకని ఇలా 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాను వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు గ్యాస్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి। ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ చక్రాలు తీసుకుని ఒక్కొక్కటిగా పిండిలో వేసుకుని పిండిని బాగా ఉల్లిపాయ చక్రాలకి కోట్ చేసుకోవాలి। ఇక్కడ చూపించే విధంగా ఇలా కోట్ చేసుకుని ఆయిల్లో స్లోగా వేసుకోవాలి। ఇలా ఎన్ని బజ్జీలు పడితే అన్ని బజ్జీలు వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి। మనం ఇలా మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల మనకి లోపల ఉల్లిపాయ కూడా బాగా ఫ్రై అవుతుంది। అందుకని ఇలా మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి। ఇలా బజ్జీలు మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లోంచి సెపరేట్ చేసుకుని మరొక ప్లేట్లోకి వేసుకోవాలి। అంతే మనకు చాలా సింపుల్గా ఉల్లిపాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి। మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి। మనకు చాలా సింపుల్గా 10 నిమిషాల్లో ఇలా సింపుల్గా చేసుకోవచ్చు। ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।